యాదగిరిగుట్టను పునఃప్రారంభించే అవకాశం తనకు రావడం తన అదృష్టం అంటూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సునీతారావు ఉన్నారు. ఇక రాయగిరిలో సునీత పర్యటించారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలను ఎడా వైస్ చైర్మన్ అలాగే వారం రోజుల్లో మంజూరు చేస్తామని అన్నారని తెలిపారు. యాదాద్రి టెంపుల్ ఏ విధంగా అభివృద్ధి చేశారో యాదగిరిగుట్ట పట్టణాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నారని ఆమె తెలిపారు. వారిద్దరు కూడా మాట్లాడుకొని మరి యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు పట్టణంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వాలనే విషయాన్ని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇంతకుముందు ఏం జరిగిందంటే మిషన్ భగీరథ పనులు చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ కనెక్షన్ ఉన్న వాళ్ళని వదిలేసి కనెక్షన్ లేని వాళ్ళకి మాత్రమే కనెక్షన్ ఇచ్చారు. 2 మున్సిపాలిటీలు కూడా అదే జరిగింది. యాదగిరిగుట్ట ఆలేరు 2 మున్సిపాలిటీలు కూడా అదే జరిగింది. వారి దృష్టికి నిన్న కూడా నేను తీసుకుపోయినా. సో వెంటనే మంత్రి గారు అన్న మాట ఏంటంటే వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకొని